హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మళ్ళీ కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాము. ఓకేనా? ఆ వీడియో అయితే ఒక స్వీట్ ఐటెం అయితే చేయబోతున్నాము. ఆ స్వీట్ ఏందో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మా చెల్లెలైతే పూతరేకులు అయితే చేస్తుందన్నమాట. ఇవి పూతరేకులు అనేది మా అక్క వాళ్ళు ఇచ్చారు, మనకి తీసుకొచ్చారనమాట వాళ్ళ ఊరి నుంచి. ఓకేనా? మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు సింపుల్గా. మా చెల్లెలైతే ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూపిస్తుంది. ఫస్ట్గా అది పూతరేకుని తీసుకొని దాని మీద నెయ్యి అయితే వేసుకోవాలి. చూడండి, మేము చూపించే విధానంగా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్, బాదాం, జీడిపప్పు అనమాట. తర్వాత వచ్చేసేసి బెల్లం అలా జల్లుకొని, ఇది ఫస్ట్ రౌండ్ అలా జల్లుకొని దీని మీద అయితే మళ్ళీ ఇంకొక లేయర్ అయితే వేసుకోవాలి. ఇంకొక లేయర్ అలా పెట్టుకొని మళ్ళీ దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని, చూడండి అలా నెయ్యి వేసుకొని మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు మళ్ళీ కొంచెం బెల్లం అన్నమాట అలా వేసుకొని, చూడండి ఫోల్డింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూడండి ఒకసారి. అలా చూడండి, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. మనం తెచ్చుకొని ఇలా చేసుకుంటే చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. బయట వాళ్ళు చేసి అమ్ముతారు కదా, ఒక్కోటి 25 రూపీస్ 30 రూపీస్ పడుతుంది కదా. ఇవి తెచ్చుకొని మనం చేసుకుంటే కనుక చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడైతే బెల్లంతో చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ షుగర్తో అయితే చేయబోతున్నాం. చూడండి, ఇందాకైతే బెల్లం వేసాము, ఇప్పుడు షుగర్ పౌడర్ చేసుకున్నాం మిక్సీలో వేసుకొని. చూడండి, సేమ్ అంతే ప్రాసెస్. ఫస్ట్ లేయరు అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయరు. చూడండి, నెయ్యి వేసుకొని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కొన్ని, మళ్ళీ షుగర్ పౌడర్, ఇంకా ఫోల్డింగ్. చూడండి ఫోల్డింగ్ చేసుకునే విధానం. చూడండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయినాయి పూతరేకులు. చూడండి, మీరు కూడా ఇలానే ట్రై చేయండి అనమాట. ఈ చిన్న వీడియోని అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనా? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, పూతరేకులు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, ఇప్పుడైతే మనం టేస్టింగ్ వీడియో అయితే చేసేస్తున్నాం. చూద్దాం ఎలా వచ్చినాయి అనేది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అలా తింటుంటే మటుకి నాకైతే అసలు నోట్లో నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. చూడండి, వావ్, చాలా బాగుంది. చూడండి, ఇలా మీకైతే ఎవరికైతే అనిపించిందో వాళ్ళైతే కామెంట్ చేయండి. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేసినాయి చూస్తుంటేనే. ఓకేనా?
ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.